యేసయ్యా, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో నాయన. ఆదరణ లేక కృంగిపోయి నలిగిపోయినటువంటి హృదయాలతో వారున్నారు ప్రభువా. ఎవరి చేతిని విడిచిపెట్టక ప్రభువా, నీ కృపను, నీ కనికరమును, నీ దయను, నీ ప్రేమ వాత్సల్యమును నీ బిడ్డల మీద అపారముగాను ధారాళముగాను చూపించు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి కష్టాలలో నుంచి, బాధలలో నుంచి, లేమిలో నుంచి, శ్రమలలో నుంచి మీరు వారిని విడిపించండి నాయన. తండ్రి, నీవే తండ్రిగాను, నీవే నా తండ్రి వారికి కాపరిగాను, నీవే రక్తం పెట్టి నా తండ్రి, ప్రాణం పెట్టి కొన్నటువంటి నా తండ్రి యజమానుడుగాను నీ బిడ్డలకు ఉన్నావు ప్రభువా. సాతానుడు నా తండ్రి ఎవరినెవరినైతే నా తండ్రి వాడి కబంధ హస్తాల్లో బంధించి ఉంచాడో వారిని నా తండ్రి నజరేయుడైన యేసు నామములో విడిపిస్తున్నాము తండ్రి. తండ్రి, మీ బిడ్డల పక్షంగా మీరు పోరాడండి నాయన. మీ బిడ్డల పక్షంగా మీరు యుద్ధం చేయండి ప్రభువా. మీ బిడ్డలను మీరే గెలిపించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు నా తండ్రి మోషేతోటి ప్రభువా, ఎండిన ఎడారిలో నా తండ్రి, అరణ్యములో నా తండ్రి 40 సంవత్సరములు ప్రభువా నీ యొక్క బిడ్డలకు నా తండ్రి ఇదిగో ప్రభువా కాపరిగా నా తండ్రి బలమైనటువంటి అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను ఉండి ప్రభువా వారి చెప్పుల వారైనను 40 సంవత్సరములు తెగకుండా ఏ రీతిగా అయితే మీరు కాపాడారో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు అదే రీతిగా కాపాడి భద్రపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, వారి మీద మీ యొక్క మహిమను మీరు ఉదయింప చేయండి నాయన. వారి మీద మీ యొక్క వెలుగును మీరు ఉదయింప చేయండి నాయన. వారి మీద నా తండ్రి మీ యొక్క ప్రఖ్యాతమైనటువంటి నా తండ్రి మీ యొక్క నామమును, మీ ప్రఖ్యాతి కలిగినటువంటి నా తండ్రి మీ శక్తిని, మీ ప్రఖ్యాతి కలిగినటువంటి నా తండ్రి స్వస్థతను, మిదిగో నా తండ్రి మీ యొక్క అద్భుతాలను, మీ సూచక క్రియలను, మీ అద్భుతమైనటువంటి స్వస్థతలను ప్రభువా ఇదిగో ప్రభువా ఇప్పుడే మీ బిడ్డల మధ్యన నా తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యాలను జరిగించండి. వారి జీవితాల్లో మీ యొక్క స్వస్థత కార్యాలను మీరు జరిగించండి. వారి జీవితాల్లో మీ యొక్క సూచక క్రియలను మీరు జరిగించండి నాయన. ఎంతమంది అయితే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరికీ మీరు ఉద్యోగాలను దయచేయండి నాయన. ఎంతమంది అయితే కష్టములోను, బాధలోను, లేమిలోను, కరువులోను బాధపడుతున్నారో వాటన్నిటి నుంచి మీరు వారిని విడిపించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుతమైనటువంటి కార్యం మీరు వారి పట్ల జరిగించండి నాయన. ఆశ్చర్యకరమైనటువంటి కార్యం మీరు వారి పట్ల జరిగించండి నాయన. తండ్రి, వారు ఉన్నటువంటి అనారోగ్యము నుంచి మీరు విడిపించండి నాయన. తండ్రి, సంపూర్ణమైన స్వస్థతను, పరిపూర్ణమైనటువంటి విడుదలను, మంచి ఆరోగ్యమును మీరు వారికి దయచేయమని ప్రభువా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.